హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్ లో సోనియా రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పుడు చార్జ్షీట్ లో సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చేర్చడం సంచలనంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్ లో సోనియా రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పుడు చార్జ్షీట్ లో సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చేర్చడం సంచలనంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడాల పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో సుమన్ దుబే అదేవిధంగా ఇతరుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కోర్టు ఈ కేసులో ఈ యొక్క ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన ఏప్రిల్ 25న మళ్ళీ విచారణ జరగబోతుంది. నేషనల్ హెరాల్డ్ కేసు మనం చూసాం. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఏదైతే 1938లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర ఉద్యమం సమయంలో దీన్ని ప్రారంభించారు. తర్వాత అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహించేది. కాలక్రమేణా ఈ పత్రిక ఆర్థికంగా నష్టాల్లోకి వెళ్ళింది, ప్రచురణ కూడా ఆగిపోయింది. అయితే 2012లో బీజేపీ నాయకుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసును మొదట కోర్టులో లేవనెత్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన నిధులను అక్రమంగా ఉపయోగించి ఏజేఎల్ యొక్క ఆస్తులను యంగ్ ఇండియన్ అనే సంస్థకు బదిలీ చేసింది. ఈ సంస్థలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. యంగ్ ఇండియన్ సంస్థ ఏజేఎల్ యొక్క 90 కోట్లకు పైగా అప్పును కేవలం 50 లక్షలతో తీసుకుందన్న ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని ద్వారా వాళ్ళు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపైన నియంత్రణ పొందారు అన్నది ఈడీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో మనీ లాండరింగ్, చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కంపెనీ చట్ట ఉల్లంఘనలు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సుమన్ దుబే, శామ్ పిట్రోడా తదితరులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపైన విచారణ కొనసాగిస్తుంది. తాజాగా ఈ నెల 25వ తేదీన మళ్ళీ ఛార్జ్ షీట్ పైన విచారణ కొనసాగించబోతుంది. అయితే 2012లోనే సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో ప్రారంభమైనటువంటి ఈ కేసులో అనేక సార్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు ఇవ్వటం, వాళ్ళిద్దరూ కూడా సుమారు 10-12 గంటల పాటు, రోజు 10-12 గంటల పాటు వారిని విచారించడం కూడా మనం చూసాం. ఈడీ దర్యాప్తులో భాగంగా 988 కోట్ల విలువైనటువంటి అక్రమ ఆస్తులను గుర్తించింది. ఈ ఆస్తుల్లో ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్నటువంటి భవనాలు, హెరాల్డ్ హౌస్ వంటి ప్రముఖ ఆస్తులు కూడా ఉన్నాయి. 2023లో 23 నవంబర్లో 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ నెల 25న ఈ నెలలో కూడా 660 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఛార్జ్ షీట్ ను ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దుబే వీళ్ళందరిపైన ఈ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. దీంట్లో మనీ లాండరింగ్, మోసం, అదేవిధంగా చీటింగ్ వీటన్నిటికి సంబంధించినటువంటి నేరాలను ఇందులో పొందుపరిచింది. సో 25వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఈ కేసులో ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అభియోగాలను పరిగణలో తీసుకున్న అంశం పైన ఈ నెల 25వ తేదీన ఈ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ కృష్ణ.